రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని నలుకుర్తి రమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలోనూ అలాగే దళిత వర్గాలకి సేవలందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నలుకుర్తి రమేష్ మరిన్ని పదవులు పొందాలని మాజీ మంత్రి వేమూరు మాజీ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. సుల్తానాబాద్లోని స్వర్ణైన్ హోటల్లో జరిగిన నలుకుర్తి రమేష్ పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తెర సురేష్, సుద్దపల్లి నాగరాజు, మేకల సురేష్, తాడిబైన హరిప్రసాద్, కొత్తపల్లి సాంబయ్య, తోట శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. నలుకుర్తి రమేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా విశేష సేవలు అందించినటువంటి మిత్రుడు నలుకుర్తి రమేష్ గారు తెలుగుదేశం పార్టీలో అపోజిషన్లో ఉన్న 5 సంవత్సరాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో అలుపెరగని పోరాటం చేశాడు. పార్టీకే కాకుండా ముఖ్యంగా దళిత వర్గాలకు దగ్గరగా ఏ అవసరం ఉన్నా నేనున్నానని చెప్పి వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిచినటువంటి వ్యక్తి నలుకుర్తి రమేష్ గారు రాబోయే రోజుల్లో పార్టీకి దళిత వర్గాలకి మరిన్ని సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఉన్నాను, ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరిన్ని పుట్టినరోజులు 100 వసంతాలు దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి ఆయురారోగ్యాలు కలిగజేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులకి, ఇచ్చేసిన పెద్దలకి, ముఖ్యంగా ఈరోజు ఈ వేడుకల్లో నాతో పాటు పాల్గొంటున్నటువంటి సోదరులు కత్తెర సురేష్ కుమార్ గారికి, ఇతర మిత్రులందరూ కూడా, ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి